మంచి నటుడు, అటు విలన్గా అయితేనేమి ఇటు హీరోగా అయితేనేమి నందమూరి తారక రామారావు గారి పేరు నిలబెట్టే విధంగా చలనచిత్రంలో రంగంలో మంచి స్థాయికి వచ్చిన నటుడు. అదేవిధంగా ప్రజా జీవితంలో కూడా రావాలి, ప్రజలకు సేవ చేయాలి అని వాళ్ళ తాతగారు ఆలోచించే విధంగా తను కూడా ఆలోచించి ఈ మధ్యకాలంలోనే ప్రజా జీవితంలోకి రావాలనే సంకల్పంతో తన పాదయాత్రను కూడా మొదలుపెట్టారు. అలాంటి వ్యక్తి గుండెపోటుతో మరణించడం, యువకుడు, ఎంతో భవిష్యత్తు ఉన్న కురవాడు, ఆయన శివైక్యం అవడం బాధాకరం. వారి ఆత్మకి, వారి కుటుంబ సభ్యులకి శాంతి కలగాలని కోరుకుంటా ఉన్నాము. అందరికీ నమస్కారం. నందమూరి తారకరత్న ఆయనకి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారి 9 నెలల్లో పార్టీ పెట్టి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి ఎక్కితే అధికారంలోకి వచ్చి వీరు ఒకే రోజు 9 చిత్రాలకి క్లాప్ కొట్టిన ఒకే ఒక నటుడు ఇండస్ట్రీలో ఉన్నారు అని అంటే అది ఒక్క నందమూరి తారకరత్న గారికే చెల్లింది. వారు దగ్గర మాకు చాలా ఆప్యాయంగా ఉండేవారు. అందరినీ బాబాయ్ అని చాలా బాగా పిలవటం జరిగేది. మాలో మాణిక్ భాయ్ దగ్గర 10 సార్లు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా, నేను 6 సార్లు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఉంటే ఆయనతో కలిసి ఒక 3 సార్లు పనిచేయడం జరిగింది. ఒకసారి శివాజీ రాజా గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చార్మిన్ గారు బిజీ స్కెడ్యూల్ వల్ల ఆమె రాలేక రిజైన్ చేశారు. రిజైన్ చేస్తే ఎవరు దాంట్లో రీప్లేస్మెంట్ చేద్దాము అనేసి ప్రెసిడెంట్ శివాజీ రాజా గారు అప్పుడు తారకరత్న గారి పేరు చెప్పగానే మూకుమ్మడిగా అందరూ ఎంతో ఆనందోత్సాహాలతో ది గ్రేట్ ఎన్టీఆర్ గారు మనవడు తారకరత్న గారు అనేసి వారితో ఆ టర్మ్ కూడా కలిసి పనిచేయడం జరిగింది. అలాంటి రికార్డ్స్ ఉన్న వ్యక్తి ప్రజాసేవలో ఆ రోజు వెళ్ళి అనుకోకుండా అలాంటిది సంఘటన జరగటం చాలా బాధగా ఉంది. ఆ టైంలో చాలా ఇమీడియట్లీ స్టర్న్ యాక్షన్ తీసుకొని ది గ్రేట్ లైన్ మన నందమూరి బాలకృష్ణ గారు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని వారిని తీసుకొని వెళ్ళటం, అక్కడి నుంచి నారాయణ హృదయాలయకి మార్పించటం అంతా చాలా పవర్ఫుల్గా జరిగింది. జరిగినా కానీ 23 రోజుల తర్వాత వారిని దక్కించుకోలేదు అనేది తెలుగు చలనచిత్ర సీమకే ఒక తీరని లోటుగా భావిస్తున్నాము. ఇది 100వ సంవత్సరం ఎన్టీఆర్ సెంటినరీ సెలబ్రేషన్స్ జరుగుతున్న సంవత్సరంలో ఇలాంటివి జరగడం నిజంగా ప్రజలని కలిచివేస్తుంది. ఆ బాధతో తట్టుకోలేని వాళ్ళందరూ, ఆ కుటుంబము ఈ యొక్క ట్రాజడీని బేరు చేసే ఆ శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలని, నందమూరి తారకరత్న గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ కుటుంబానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున మా అందరి సభ్యులందరి తరఫున మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్.